అంతవరకు వెళ్ళి డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్లో తీసుకున్నారు. వాట్ బ్రాట్ యూ బ్యాక్ టుగెదర్? దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. బట్ డెసిషన్ అంటే డివోర్స్ అనే థాట్ నాకు ఎక్కువ రాలేదు. బట్ ఈయన నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు. బెదిరించడానికి అయితే ట్రై చేశారు. ఎప్పుడైనా అలా ఉంటే నా నంబర్ ఇస్తాను. ఎందుకు నేనే హ్యాండిల్ చేశాను. సో ఇట్స్ లైక్ ఓకే, అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ వాజ్ నాట్ లైక్ అయ్యో అనే టైప్ లో రియాక్ట్ అవ్వలేదు. ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు హోల్డ్ హిమ్ బ్యాక్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వీ హ్యాండిల్ దట్ ఇన్ అ వే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బాయ్. మా నాన్న. Yeah. It was like March 1st is no, not before marriage only. అది కూడా మీ బాబు గురించి మీ గురించి కాదు. So he was born on February 11th. మాకు పెళ్ళి March 1st is our wedding anniversary. February 11th పుట్టాడు అనమాట. So it's kind of వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది. సో ఆ బాండింగ్ కూడా ఒకటి, పిల్లాడి మీద కన్సర్న్ ఒకటి ఎక్కువ మీద ఉండేది కానీ కొంచెం ఆ గేర్ కొంచెం గట్టిగా ఉండింది. మీరు డెఫినెట్ గా మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి కనిపించట్లేదు, మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్. ఏ విషయంలో స్ట్రాంగ్ అండి? అంటే మీరు తలుచుకుంటే మొండి తెలుస్తుంది, మనలో తెలిసిపోతుంది అంతే. బట్ అది దట్స్ నేచర్. మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు, అందరూ ఉంటారులేండి చాలా వరకు అంతే. నిజంగా మగవాళ్ళు నిజంగా పాపం కొంతమంది ఏదో మొండిగా ఉంటారు అంతే, ఏదో నాలంటూ. అంటే దాని తర్వాత కాదు, ఒక మొండికి జగమొండి దొరికితే ఆబ్వియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి. కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా ప్యాచప్ అయ్యి సారీ చెప్పుకున్నారా? సారీ కాదు, అలా అలా అది సెటిల్ అయిపోయింది, దాని తర్వాత మర్జ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు మాట్లాడుకుంటే దాని గురించి కామెడీ వస్తుంది, అలా చేసాం ఇలా చేసాం. నేను ఒకసారి కండిషన్ పెట్టా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి. అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది, ఏంటో సంథింగ్ రాంగ్, వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చెప్పారనమాట. సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదంట. సో అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు. అయితే అప్పుడు కాల్ చేశారు. కాల్ చేస్తే నాకు వచ్చి సారీ చెప్తేనే నేను వస్తా అని చెప్పా. నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా, బట్ మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి, వచ్చి సారీ చెప్పి తీసుకెళ్ళాలని. బట్ వచ్చాక ఇంకా సారీ అవన్నీ పెద్ద పట్టించుకోలే. అప్పుడు చాలా తీసుకెళ్ళారు. ఎంతైనా ముందుగా కనిపించినా కూడా హార్ట్ మంచిది. అవును, మంచిది, చాలా మంచిది. సో అలా అయితే అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇంటర్వ్యూలో జస్ట్ మేము అలా మాట్లాడుతూ ఓపెన్ అయ్యాము ఇలాగే. అప్పుడు అందరికి తెలిసిపోయింది అది. సో అంటే ఇది మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరికైనా హెల్ప్, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ 3 months 4 monthsలో విడాకులు అయిపోతున్నాయి, అంతా కూడా పేషెన్స్ ఉండట్లా. సో అందుకని చెప్తే యూజ్ అవుతాయేమో, ఎందుకంటే షీస్ మోర్ కన్సర్న్. ఎవరైనా వచ్చేసి డివోర్స్ వరకు నేను ఫోన్ చేసి పర్సనల్ గా మరి మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది, ట్రై చేస్తా. వెయిట్ ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది, ఇనిషియల్గా 1-2 years అలాగే ఉంటుంది, కొంచెం టైం ఇవ్వండి అని. మోస్ట్లీ వీఆర్ ఏబుల్ టు, కొంతమందిని వీఆర్ ఏబుల్ టు, కొంతమంది బై ది టైం మనకి న్యూస్ వచ్చి మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ ఇట్స్ లైక్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ స్పెషల్లీ మీరు కూడా ఇప్పుడు జనరేషనే అంటే కొంచెం కంపారిటివ్ అంటే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఆఫ్టర్ 2010 చాలా వర్స్ట్ తయారైందండి. వెన్ డిజిటల్ వరల్డ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇండివిజువలిజం పెరిగిపోయింది. అండ్ పెళ్లి చేసుకునేటప్పుడే వాళ్ళు వర్కౌట్ అవుతుంది, లేకపోతే డివోర్స్కి ఆప్షన్, అంటే ఇది సరిగ్గా సెట్ అవ్వకపోతే డివోర్స్ అనే ఆప్షన్ మైండ్లో పెట్టుకునే చేస్తున్నారు.
చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే వి ఆల్వేస్ థింక్ అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎలా ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ మనం అరెస్ట్ చేయలేము, వన్స్ వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇంకా అరెస్ట్ చేయడానికి You have to accept them with their, along with their flaws, with their shortcomings, preferences, మెల్లిగా మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము. బట్ వెంటనే ఆ ప్రెషర్ పెట్టొద్దు. ఎలాగైతే మన అన్ననో తమ్మునో ఎవరినో మనం వదిలేసుకోము, అట్లాగా చిన్న తప్పులు ఉన్నాయని వదిలేసుకోకూడదు అంటారు, మనస్పర్ధలు ఉన్నాయని అంతే. దట్స్ అ గ్రేట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అందుకే చెప్పాను మీ ఫ్యామిలీ మీ ఛానల్లోనే there's a very positive vibe, there's a very happy vibe. So I think which is why and people want to watch and picha views asalu maamulu views avi. Thank you. Vankai boy biryani andaru chestaru. Why only this vankai biryani? Somehow everyone ala connect ayyaru, nijame connect ayyaru. And ee vankai anత స్పెషల్ ఏముంది, స్పెషల్లీ దే లైక్ పిల్లలతో మేము మాట్లాడేది, నేను మాట్లాడే విధానం, అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం, ఈయన అది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్ దాని గురించి చెప్పాలంటే, నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది 20 years, 25 years, 26 లేకపోతే 30 మ్యాక్సిమం. దాని తర్వాత 70 years పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్. ఇఫ్ యూర్ లివింగ్ టిల్ 100 years, మన లైఫ్ స్పాన్ 100 years అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మనం ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్తో. సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యూ డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పాన్ ఆఫ్ విచ్ యూ కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్. యాక్చువల్గా డెప్త్ లోకి వెళ్తున్న కొద్దీ మోర్ అండ్ మోర్ యూ గివ్ ఇన్ టు ఈచ్ అదర్. it will get even more beautiful year after year. Very well said, very well spoken. Thank you. And అది somehow పేషెన్స్ ఉండాలి కొంచెం, అట్లీస్ట్ ఒక 2 years స్పాన్ ఇవ్వాలి పెళ్లి తర్వాత. ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, డోంట్ టాక్ టు ఈచ్ అదర్. ఇప్పుడు అమ్మ మీద కోపడినా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక 2 రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకే డూ దాట్. ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్, నాట్ పర్మనెంట్లీ, ఫర్ సమ్ టైమ్, అండ్ హ్యావ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్ డెఫినెట్గా ఉంటుంది అది, హస్బెండ్ని మిస్ అవ్వడం, వైఫ్ని మిస్ అవ్వడం అనేది. సో దట్ విల్ ప్యాచ్ అప్. సో let it heal, give time to heal, whatever it is, time will heal. So that space helps also. Yeah, space helps. Really helps. అది సీక్రెట్ అది యాక్చువల్గా. జనరల్గా అయితే వాళ్ళు లేదు అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి కాదు, కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరండి. ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరు ఒకళ్ళొకళ్ళు. అంటే ఇవ్వాలండి, ఇస్తేనే మనకు వచ్చేసి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆ రియల్ ఇది కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు, కొంచెం దూరం వెళ్తానే తెలుస్తుంది. ఎన్ని రోజులు ఇండివిజువలిటీ ఎంజాయ్ చేస్తారు? 1 week, 2 weeks, 1 month, 1.5 months ఆటోమేటిక్గా అనిపిస్తుంది, మనిషింటి అనిపిస్తుంది. అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడి ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుక్కుంటారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ అవుతుంది, స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్. ఇన్ఫాక్ట్ ఇన్ మెనీ వేస్. బట్ ఐఎమ్ సో గ్లాడ్ అసలు అవన్నీ అటువైపు వెళ్లకుండా అసలు మీరిద్దరూ యూ ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యూ లుక్ సో లవ్లీ టుగెదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో